మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలను ఆయా గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షత నిర్వహించారు. గ్రామ సభలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల ముందు తెలియజేశారు. చిన్న ఘనపూర్లో సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, రాంపూర్ గ్రామంలో సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, రంగంపేటలో అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, వై మందాపూర్లో విమలమ్మ, పైతర యాబన్నగారు రవితేజ రెడ్డి, తుక్కాపూర్లో ఆంజనేయులు, అప్పాజిపల్లిలో గజని వెంకటగౌడ్, హంసన్పల్లిలో గీతా రమేష్, కొల్చారం దేవనగారు శేఖర్, కోనాపూర్లో నిర్మల మల్లేశం, పోతిరెడ్డిపల్లి లతాశ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆయా గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతను నిర్వహించారు. నా చేతన ప్రమాణ స్వీకారం చేయించాను. అదేవిధంగా అన్ని కార్యక్రమాలను కూడా మరి మీ గ్రామానికి నేనే వస్తున్నాను స్పెషల్ ఆఫీసర్గా. మరి ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఏంటి అంటే ప్రజాపాలనలో ఈరోజు మీటింగు స్పెషలైజేషన్. డాక్టర్లు ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, మళ్ళీ దాని మీద పోతే స్పెషలైజేషన్ డాక్టర్ ఉంటాడు. అట్లా ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ ప్రగతి ప్రణాళిక అనేది ఒక స్పెషలైజేషన్. అంటే ఇది 6 months ప్రోగ్రామ్, 99 రోజుల కార్యక్రమం. ఈ 99 రోజుల కార్యక్రమం లోపల మనము ప్రభుత్వము సూచించినటువంటి ప్రభుత్వ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రజలకు ఉపయోగమైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవడము, ప్రజల చేత ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాల్లో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేది గ్రామసభ ద్వారా నిర్వహించి చర్చించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఇది ప్రభుత్వ ఉద్దేశం. మరి ఈ ప్రగతి ప్రణాళిక ఇది ఎన్ని రోజులైంది? 99 రోజుల భాగంలో ఇది 30 రోజుల కార్యక్రమం. ఓన్లీ 30 రోజుల కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే నాకు తెలిసి ఇది 6/3/2026 రోజు నాడు ఈ ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్టార్ట్ చేసినాం, మనం ప్రారంభించినాం. ఈ రోజు వరకు అది 30 రోజుల కార్యక్రమంగా మనం చూసుకున్నాం. ఈ 30 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క ప్రగతికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనేది మీ ముందరికి రావడం జరిగింది. అధికారులమైన మేము మీ ముందరికి వచ్చి మీ ద్వారా కార్యక్రమాలు కరెక్ట్గా జరుగుతున్నాయా, ఏవైనా అవకతవకలు ఉన్నాయా, అవకతవకలు ఉంటే ఏ విధంగా వాటిని సరిచేయాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలి అనేది మీ దగ్గర సూచన అందరికీ వర్తిస్తుంది. సాధ్యమైనంత వరకు కొంతమందికి రేషన్ కార్డు లేని వాళ్ళకి వస్తుంది. అడిగిన అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు అవకాశం వచ్చినప్పుడు అడిగిన సాధ్యమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే 200 యూనిట్ల వరకు వస్తుంది, 0 బిల్లు వస్తుంది. 200 యూనిట్లు దాటితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కంపల్సరీ బిల్లు కట్టాల్సింది. ఈ విషయం అంతా తెలియాల్సింది. ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు 2024 మార్చి 1